శ్రీదేవి ఇంట్లో స్టే చేస్తారా? చెన్నైలో ఉన్న శ్రీదేవి ఇల్లట అది. ఇప్పుడు మీరు కిరాయికి మాట్లాడుకొని ఆ ఇంట్లో ఉండొచ్చు అన్నట్టు మీరు. ఎట్లా అంటే ఈ మధ్య ఈ హోమ్ స్టే అని వచ్చింది కొత్తగా. అంటే మీకున్న ఇంటిని మీరు హోమ్ స్టేలుగా కొంత ఛార్జ్ చేసి ఆ ఇంట్లో ఉండడానికి మీరు అవకాశం కల్పించవచ్చు. మీకు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారన్నట్టు. జస్ట్ లైక్ హోటల్ లాగా. శ్రీదేవి ఇంట్లో కూడా మీరు స్టే చేయొచ్చట. షారుఖ్ ఖాన్, యువరాజ్ సింగ్, అజయ్ దేవగన్ ఇళ్లలో కూడా బసకు ఛాన్స్ ఉందట. అందులో కూడా ఉండొచ్చట. ఎట్లా? తమ ఇండ్లను హోమ్ స్టేలుగా మారుస్తున్న బాలీవుడ్ నటులు, క్రీడాకారులు. హైదరాబాద్లోని ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు కూడా అదే దారిలో ఉన్నారట. ఇండ్లు అభిరుచులు వారివి, జ్ఞాపకాలు మనవి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో రాజధాని చుట్టుపక్కల హోమ్ స్టేలుగా అందుబాటులోకి పలు విల్లాలు వచ్చేసినాయట. ఒక సినీ తార ఇల్లు లేదా సమాజంలో మంచి పేరున్న వ్యక్తి ఇల్లు కనిపిస్తే ఒక్క క్షణం ఆగి ఇది ఫలానా వారి ఇల్లు అని ఆసక్తిగా చూస్తాం. అలా చూడ్డంతో సరిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఇంట్లో దిగి ఒకరోజు 2 రోజులో అక్కడే ఉండే అవకాశం వస్తే, వెండి తెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి ఇంట్లో ఒకప్పుడు ఆమె తిరిగిన గదుల్లో గడిపితే, ఢిల్లీలో షారుఖ్ ఖాన్ ఒకప్పుడున్న ఇంట్లో దిగి ఉదయాన్నే లేచి ఆ ఇంటి బయట ఉన్న పచ్చటి పచ్చికలో కూర్చొని వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఆ ఊహే ఎంత బాగుందో కదా. ఇదంతా పైసలున్నోళ్ళ ముచ్చటిది, మనకు సంబంధం లేదు ఇది. మనకి ఇల్లే లేకపాయే ఆ రోజు 3 పూటల తిండే లేకపాయే. ఇక వీటి దాకా ఎడిగిపోదు. సిక్కింలో ఉందట బాయ్చింగ్ బూటియా ఇల్లు. ఈయన ఫుట్బాల్ క్రీడాకారుడు కదా. సో ఆయన ఇల్లు సిక్కింలో ఉందట. దీన్ని కూడా హోమ్ స్టే కింద మార్చినట. ఇది గోవాలో ఉన్న యువరాజ్ సింగ్ ఇల్లట. ఢిల్లీలో ఉన్న షారుఖ్ ఖాన్ ఇల్లట ఇది. ఒకప్పుడు అయితే ఇట్లా ఉండడం సాధ్యం కాదు, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే షారుఖ్ ఖాన్, అలియా భట్, కత్రినా కైఫ్, అర్జున్ కపూర్ తదితర బాలీవుడ్ ప్రముఖులు, యువరాజ్ సింగ్, బాయ్చింగ్ భూటియా వంటి క్రీడాకారులు తమ అభిరుచికి తగ్గట్టుగా ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఇండ్లను ఇప్పుడు హోమ్ స్టేలుగా మారుస్తున్నారు. నిర్ణీత అద్దె చెల్లించి ఎవరైనా ఆయా ఇండ్లల్లో ఉండొచ్చు. ఆయా ఇండ్లల్లో వారు తమ ఇష్టం కొద్దీ అమర్చుకున్న అలంకరణలు, అందమైన పెయింటింగ్స్, అరుదైన వస్తువులు, పుస్తకాల మధ్య మనం గడిపే క్షణాలు ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే బేసిక్గా తేడా ఏంటంటే, సాధారణంగా హోటల్లో ఒక గది దొరుకుతుంది, కానీ సెలబ్రిటీ హోమ్ స్టేలో మాత్రం ఒక కథలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఆ ఇంటి గోడలపై ఫోటోలు, అక్కడ కనిపించే పాత ఫర్నిచర్, కళాఖండాలు, తోటలు, పుస్తకాలు అవన్నీ ఆయా ప్రముఖుల జీవన శైలిని పరిచయం చేస్తాయి. ఉదాహరణకు హీరోయిన్ శ్రీదేవి నివసించిన ఇంటిని హోమ్ స్టేగా మారుస్తున్నట్లు ఆమె కుమార్తె జాన్వి చాలా రోజుల క్రితమే ప్రకటించి ఆ ఇంటి ఫోటోలు కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూస్తేనే ఎంత మంచి అభిరుచితో ఆ ఇంటిని తయారు చేశారో అర్థమవుతుంది. ఇక ఈ ట్రెండ్కు గోవా ఒక ప్రత్యేక వేదికగా నిలిచిందని చెప్పాలి. నటుడు అర్జున్ మాథూర్ గోవాలో కొనుగోలు చేసిన ట్రాంక్విల్ హెవెన్ను తాము ఉపయోగించిన సమయంలో హోమ్ స్టేగా ఇస్తుంటే, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇట్లా అందరూ వాళ్ళ ఇండ్లని హోమ్ స్టేలుగా ఇస్తున్నారట. అంటే వాళ్ళు గోవాలో అక్కడ ఇక్కడ కట్టుకున్న ఇండ్లు అనమాట ఇవన్నీ వాళ్ళకి సంపద తెచ్చిపెడుతుంటాయి అన్నమాట. అద్దె కూడా చాలా ఎక్కువ ఉంటుందట. ఇగో లగ్జరీ సెలబ్రిటీ విల్లాలు మాత్రం ఒక రాత్రికి 50,000 నుంచి మొదలై ₹1,00,000 ఉందట. గోవాలో అయితే అజయ్ దేవగన్కు చెందిన విల్లా ఎటర్నాలో బస చేయాలి అంటే ఒక రాత్రికి 75,000 కట్టాలన్నట. ఇది మనకు సంబంధించిన ముచ్చట కాదు. ఇది ఇగో మన దగ్గర కూడా ఉందట లెక్క. అయ్యో, పర్యాటక విధానం 2025-30లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హోమ్ స్టేలు, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వికారాబాద్, అనంతగిరి హిల్స్, నాగర్ కర్నూల్, జన్నారం, నాగార్జున సాగర్ వంటి ప్రకృతి వెల్నెస్ ప్రాంతాలను పర్యాటక సర్క్యూట్స్లో భాగంగా అభివృద్ధి చేసేలా ఆ విధానం ఉందట. సో ఇట్లా మన దగ్గర కూడా ఇది స్టార్ట్ అవుతున్నది.